ఫ్రెడీ, నీకేమైంది? ఏమైనా డిస్టర్బ్డ్గా ఉన్నావా? చెప్పడానికి ఏదైనా విషయం ఉందా? ఉన్నట్టు ఎందుకలా అడుగుతున్నారు? హే, నిన్నేదో డిస్టర్బ్ చేస్తుంది, అది కన్ఫర్మ్. అసలు విషయం ఏంటో చెప్పు. బాగానే అడిగారు. ఎవరికి చెప్దామా అని ఆలోచిస్తున్నాను. బహుశా మీరు నాకు సాయం చేయగలరు అనుకుంటా. షూర్, విషయం ఏంటో చెప్పు. ఒకవేళ ఇది నా ఊహ కూడా కావచ్చు. ప్రతిదీ ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాకే మొదలైంది. అంతా ఒకే నెంబర్తోనే కనెక్ట్ అయింది. నంబరా? ఎస్, నంబర్ 23. ఇందులో బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ ఆ నెంబర్తోనే కనెక్ట్ అయ్యాయి. ఈ పుస్తకం చదివినందువల్లేమో కానీ ఎక్కడ చూసినా ఆ నెంబరే కనిపిస్తోంది. ప్రతిదీ ఆ నెంబర్తోనే ముడిపడింది, 23. ఏంటంకల్, నేనేమైనా మీకు అబ్నార్మల్ గా కనిపిస్తున్నాను? అదేం కాదు. ఐ థింక్ ఇది 23 ఎడిట్. వాట్? 23 ఎడిట్ అంటున్నా. ఇంతకు ముందు ఎప్పుడో ఒక ఆర్టికల్ కూడా చదివాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకంలో ఉన్నది ఎందుకో A23 అనే అనిపిస్తుంది. ఇది పట్టుకో. వెయిట్, ఐ విల్ షో యూ సంథింగ్. ఇది రియలీ ఇంట్రెస్టింగ్. ఇదిగో, లుక్. చాలా మంది వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని యథార్థ సంఘటనలతో ముడిపెడుతూ ఉంటారు. బట్ వై 23? నీకు తెలుసా, చాలా మంది నెంబర్స్ మీద ఆధారపడుతుంటారు. ఎలా అంటే 7 లక్కీ, 13 అన్లక్కీ. వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 10, అది ప్లేయర్స్ బాగా ఇష్టపడే నెంబర్. అదేవిధంగా 23 అనే నెంబర్ కూడా చాలా ప్రత్యేకమైంది. కూర్చో. ఈ నెంబర్ మన చుట్టూ ఉన్న ఎన్నో విషయాలకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకి, మన బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవడానికి పట్టే టైం 23 సెకండ్లు. అలాగే మన బాడీలో దాన్ని ఏమంటారు? క్రోమోసోమ్. అదే, మన బాడీలో 46 క్రోమోసోమ్లుంటాయి. అందులో 23 తల్లి నుంచి 23 తండ్రి నుంచి వస్తాయి. తెలుసా? సి అగైన్ 23. మన భూమి తిరుగుతున్నట్టే సరిగ్గా 23 డిగ్రీల కక్షలో. ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇంకా తమాషా అయిన విషయం ఏంటంటే 2/3 ఈక్వల్స్ 0.666. డెవిల్స్ నెంబర్. ఎగ్జాక్ట్లీ. అయినా ఇదంతా ఒక నమ్మకమే. బట్ మోర్ దెన్ దాట్, ఇట్స్ పారానోయా. ఇలా ఉండేవాళ్ళు ప్రతి దాంట్లోనూ కామన్ లింక్ వెతుకుతుంటారు. హే, మనం పజిల్స్ అవి ఆడుతుంటాంగా, దీన్ని అలా చూస్తే సరిపోతుంది. కమ్ ఆన్ మ్యాన్. విత్ లవ్, జాన్ రేయాన్. నోహా. నేను ఎన్నో పుస్తకాలు చదివాను గానీ దీని గురించి మాత్రం ఎప్పుడు వినలేదు. తీసుకోండి. మీతో పాటు నైబర్ గీత. ఆ ఫ్లాట్ కి ఒక బయర్ వచ్చాడు. నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లో ఉన్నారనుకుంటున్నాను. అందువల్లే సరి చేసేద్దాం. మాక్సిమం 1 వీక్. ఓకే. సారీ. హలో. సార్ వచ్చారా? ఎక్కడ? ఓ, అక్కడ. ఓకే సార్, 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాను, ఉండండి. ఓకే. ఓకే ఫ్రెడీ, నేను బయలుదేరుతాను. ఒక చిన్న డీల్, చాలా మంచి సౌండ్ పార్టీ. ఓకే అన్, మనం మళ్ళీ ఆఫీస్లో కలుద్దాం. టేక్ కేర్. అంకుల్, ఏమైంది? ఫ్రెడ్డీతో మాట్లాడారా? అదిగో ఇక పుస్తకం దొరికిందిగా, అది చదవడం పూర్తయిపోతే అంతా సర్దుకుంటుంది. ఓకేమా, గుడ్ నైట్.